నమస్తే వెల్కమ్ టు బీసీటీ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో గోశాలను బాపట్లపట్నంలో ఏర్పాటు చేయాలి దర్శి సింగయ్య విషసర్పాలకు నిలయాలుగా మారిన చెట్ల పొదలు పట్టించుకొని పురపాలక సంఘ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ జనవరి 31 లోపు సర్వేలన్నీ పూర్తి చేయాలి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సిహెచ్ విజయలక్ష్మి చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. చీరాల నియోజకవర్గంలోని దేవాంగపురి గ్రామ పంచాయతీలో గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పంచాయతీరాజ్ సంయుక్తంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద 47.50 లక్షలతో నిర్మించిన 8 సిమెంట్ రోడ్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చీరాల ఒక చారిత్రాత్మక ప్రాంతమని, చీరాలలో చేనేతలతో పాటు ఒక గొప్ప వ్యక్తి స్వాతంత్ర సమరయోధుడు కోటయ్య ఉన్నారని మంత్రి అన్నారు. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అని, ఆయన నిరాడంబరతో అట్టడుగు స్థాయి వారిని ప్రేమించే వ్యక్తిత్వం ఉందన్నారు. రాజకీయ నాయకులంతా ఆయనను చూసి నేర్చుకోవాలన్నారు. చేనేత కార్మికుల కోసం అహర్నిశలు కష్టపడ్డారన్నారు. ఆయన పేరు మీద కేంద్ర ప్రభుత్వము ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ను ప్రారంభించిందన్నారు. గడ్డం కోటయ్య సామాజిక స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారన్నారు. అలాంటి వ్యక్తులు పుట్టిన గడ్డపై నుంచి మాట్లాడటం చాలా గర్వంగా ఉందన్నారు. చేనేత కార్మికులు ప్రపంచ దేశాలలో మన దేశ ప్రతిష్టను ఇనుమడింపచేశారని అన్నారు. చేనేత కార్మికులు గొప్పవారన్నారు. చేనేత కార్మికులు ప్రస్తుత స్థితిలో చాలా ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా గత 5 నెలల్లో 868 సీసీ రోడ్లను 157 కిలోమీటర్లు మంజూరు చేశామన్నారు. ఆ పనుల మొత్తం అంచనా 91 కోట్లను తెలిపారు. వీటన్నింటిలో సుమారు 70% రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో 8 రోడ్లను ప్రారంభించామన్నారు. ఈ నియోజకవర్గానికి 96 సీసీ రోడ్లు సుమారు 10 కిలోమీటర్ల పొడవులో మంజూరు చేశామన్నారు. 5 కోట్లకు పైగా ఈ నియోజకవర్గానికి నిధులు వచ్చాయన్నారు. ఈ నియోజకవర్గానికి ఇంకా నిధులు కావలసి ఉన్నదని, వాటిని మంజూరు చేయటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గానికి ఎన్ఆర్జీఎస్ మొదటి విడత కింద 4.80 కోట్లు, రెండో విడత కింద 1,03,00,000 మంజూరు చేశామన్నారు. ఓడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు ఒక డబుల్ రోడ్డు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. బోయినపాలెం నుంచి 9 కిలోమీటర్ల వరకు ఇంకొక రోడ్డు మంజూరు చేశారన్నారు. నేషనల్ హైవే 216 నుంచి పందిళ్లపల్లికి కనెక్టివిటీ రోడ్లు, ఈపురుపాలెం నుంచి కనెక్టివిటీ రోడ్లు మంజూరు అయ్యాయన్నారు. వీటికి మొత్తం 50 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. చీరాలకు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయించాలని మంత్రిని కోరారు. చేనేతను దృష్టిలో పెట్టుకొని హ్యాండ్లూమ్ పార్కును ప్రభుత్వం ఇచ్చిందన్నారు. త్వరలో కార్యరూపం దాలుస్తుందని అన్నారు. చీరాల ప్రజలకు ఉపాధి లేదన్నారు. ఇక్కడ కేవలం ఐటీసీ ద్వారా మాత్రమే కొంతమేర ఉపాధి కలుగుతుందని తెలిపారు. చీరాలలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. చీరాలకు ఫిషింగ్ హార్బర్, హ్యాండ్లూమ్ పార్క్, టూరిజం వస్తే ఉపాధి కల్పన జరుగుతుందని, ఆర్థిక వనరులు వచ్చేలా ఇన్ఛార్జ్ మంత్రి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, డ్వామా పీడీ విజయలక్ష్మి, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ సజ్జల హేమలత, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్థాపించిన తరువాత ఇక్కడ ఈ జిల్లాకి జిల్లా కలెక్టర్గా నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొన్ని సమీక్షలు అవి చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి చీరాల, అద్దంకి, పర్చూరు ఇవన్నీ కూడా గతంలో ప్రకాశం జిల్లాలో కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ 2 సంవత్సరాల కాలం నేను జాయింట్ కలెక్టర్గా 2020 మే నుంచి 2022 మే వరకు కూడా 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం, ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరగడం,
ఇవన్నీ నాకు ఇక్కడ అనుభవం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి సముద్రం ఒడ్డునున్నామని పేరుకే కానీ కరువు పీడిత ప్రాంతం, వర్షాభావం ఉంటుంది, సరైన వ్యవసాయ కంఫర్ట్స్ సౌకర్యాలు లేవు, నీటి పారుదల లేదు, గొప్పగా పంటలు అవి కూడా రావు. ఇందాక గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉపాధి అనేదే అతిపెద్ద సమస్య ఈ ప్రాంతంలో. మరి అతి ఎక్కువగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి కుటుంబాలు, సముద్ర చేపల వేట మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, కొద్దిగా అర్బన్ పాపులేషన్ ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. మరి ఈ సమస్యలు అన్నింటిలో కూడా మనం చూసుకున్నప్పుడు కొత్తగా ఎన్నికైనా కూడా శ్రీ కొండయ్య గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళు సాధించుకోవాల్సిన పనుల విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపిస్తారు. ప్రత్యేకంగా టైం తీసుకొని వచ్చి కలిసి వాళ్ళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా మాకు చెప్పి వాటన్నిటిని మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ మీకోసం, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉన్నారు. మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు ఆ పనులను చేపడుతున్నారు. దానికి సంబంధించిన డిపిఆర్ వాళ్ళు తయారు చేయిస్తూ ఉన్నారు. అంతకు ముందు చేసినటువంటి ప్రైవేట్ సంస్థ దాని ఖర్చు అనేది చాలా వరకు, అంటే మరీ ఎక్కువగా ఎగ్జాగరేటెడ్గా 300 కోట్ల రూపాయల వరకు అని చెప్పడం వల్ల దాన్ని మళ్ళీ రీఅసెస్మెంట్ చేస్తూ కొత్తగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో వాళ్ళు డిపిఆర్ చేయిస్తూ ఉన్నారు. ఆ డిపిఆర్ అయిపోయిన వెంటనే ఆ పనుల్ని చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా మ్యారిటైమ్ బోర్డుకు ఎటువంటి కొరత లేదు. కాబట్టి ఆ పనుల్ని చేపట్టినట్టయితే మరి మత్స్యకారులకి పెద్ద ఎత్తున సహాయం జరుగుతుంది. దాని విషయంలో వాళ్ళందరికీ కూడా సముద్ర వేట చేసే వాళ్ళకి వాటిని తీసుకొచ్చినటువంటి మత్స్య సంపదని అమ్ముకునే విషయంలో, ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో, మరింతగా వాళ్ళ యొక్క పడవల్ని యాంకర్ చేసుకునేటువంటి విషయంలో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ కూడా పెరుగుతాయి తప్పనిసరిగా. దాని విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఏ విధమైన కమిట్మెంట్ చూపిస్తున్నారో జిల్లా యంత్రాంగం కూడా అదే విధంగా కమిట్మెంట్తో దాన్ని సాధించుకునేదానికి ముందున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ట్రైబల్కి కట్టాల్సినటువంటి హౌసింగ్ విషయం మీద అయితేనేమి, అనేక విషయాల మీద, వ్యవసాయం మీద, మైనింగ్ మీద, శాండ్ ఫ్రీ సప్లై మీద, అనేక విషయాల మీద జిల్లాలో అభివృద్ధికి కోసం మనం రివ్యూ చేసుకొని ఇంకా మరింత ముందుకు పోయేదానికి దిశానిర్దేశం అనేది కూడా చేసుకోవడం జరిగింది. చేనేత కార్మికులతో పాటు ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు ప్రగడ కోటయ్య గారు గుర్తొస్తారని చెప్పేసి నేను భావిస్తాను. ఆయన ఒక స్వాతంత్ర యోధుడే కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి. నాకు కొంచెం పరిచయం వారితో. మా తండ్రి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారు కూడా రాజ్యసభలో ఉండేవాళ్ళు. ఆ నిరాడంబరత్వం, అట్టడుగు స్థాయి వారిని కూడా ప్రేమించే ఆ వ్యక్తిత్వం, అవన్నీ కూడా నాతోటి రాజకీయ నాయకులందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన జీవితాంతం కూడా చాలా పనులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండేవాడు. కానీ జీవితాంతం ఆయన ఏదో సంపాదించుకోవాలి, నేను ఆస్తులు పెంచుకోవాలని ఆలోచన చేయకోకుండా ఈ చేనేత కార్మికుల కోసమే అహర్నిశలు పోరాడని చెప్పేసి ఒకసారి మీ అందరూ కూడా మనం చేస్తాం. నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి అటువంటి వ్యక్తి పుట్టిన బిడ్డ. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన పేరు మీద సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం ప్రగత కోటయ్య మెమోరియల్ టెక్స్టైల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ అని చెప్పేసి ఈ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించిందంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం ఈ పాటికి ఒకసారి మనం అర్థం చేసుకోవాలని కూడా మీ అందరికీ మనం చేస్తాను. అదేవిధంగా ఇంకొక వ్యక్తి నాకు కొద్దిగా పరిచయం ఉన్న కుటుంబం గడ్డం కోటయ్య. గడ్డం కోటయ్య చాలా మంది తెలుసు, మీ పేర్లని కూడా కొంతమంది పెద్దవాళ్ళు తెలిసేవి. కానీ ఆయన ఎంత సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అంటే 1928లోనే యాదవ ఎయిడెడ్ స్కూల్ ఒక దాన్ని చీరాలో స్థాపించిన విషయం ఏదో తెలుసు.
అంటే అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ ఈ చీరాల. అంటే సామాజిక గర్వంగా ఉందని చెప్పేసుకోవడం మరి చేనేత సోదరులు ఎప్పుడు రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా బలహీన వర్గాలు దళితులు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటో కానీ ఆ సమస్యలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఆ సమస్యలు ఫుల్ స్టాప్ పడే పరిస్థితి రావట్లా. అరుగాలో మీరందరూ కూడా మగ్గాలు వేసి చేతులు ఊళ్ళు పోతున్నాయి తప్పితే దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావట్లేదు. ఒకప్పుడు మన దేశ ప్రతిష్టని ఇన్వడింపు చేసిన వాళ్ళు చేనేత కార్మికులు. అగ్గిపెట్టిలో ఒక చీర పెట్టి బ్రిటిష్ వారిని బహుకరించి ఈ భారతదేశం యొక్క ప్రతిష్టని ఇన్వడింపజేసిన గొప్ప వర్గం ఈ చేనేత వర్గం అని చెప్పేసి మనం చేస్తారు. ఆ రోజు అందరూ కూడా చేనేతలు వేసిన బట్టల్లో వేసుకునే వాళ్ళ వాళ్ళందరికీ కూడా చక్కగా జరిగేది. ఈరోజు వారు పవర్ లూమ్స్తో మనం ఏమో రెక్కలు ఊడిపోయేటట్టు మగ్గాల్లో కొడతా ఉంటే ఇంకో పక్క పవర్ లూమ్స్ మీద తయారైన బట్టలతో పోటీ పడాలంటే వాస్తవానికి కొంచెం చాలా కష్టం. కొంచెం కాదు, వాళ్ళతో పోటీ పడుతూ ఆదాయాన్ని పెంచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఏదైతే ఈ చేనేతల సమస్యలు ఉన్నాయో వాటిని తప్పకుండా మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ మేరకు చేయగలమో తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుండి వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్లతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, లేదంటే కేసులు నమోదు చేయటం జరుగుతుందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. వాహనం వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని, లేదంటే వాహన చట్టం ప్రకారం చలానా రాయటం జరుగుతుందన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్ను ధరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్న సీఐ రాంబాబు, రూరల్ సీఐ హరికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మోటారు వాహనాలపై ప్రయాణం చేసేవాళ్ళు, అంటే 2 వీలర్స్ మీద ప్రయాణం చేసేటువంటి ఎవరైనా సరే, అలాగే వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు, ఉన్నతాధికారుల సూచనల మేరకు బాపట్ల పట్టణంలో తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవటం, అవి నివారించడానికి ఎక్కువగా 2 వీలర్స్ మీదే ప్రమాదాలు జరుగుతున్నాయి. మరణించే వారి సంఖ్య కూడా 2 వీలర్స్ మీద ఎక్కువగా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం, తగ్గించడం కోసం, ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. లేనటువంటిది ఇప్పటివరకు కూడా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 1వ తారీఖు నుంచి మాత్రం అందరి మీద చలానా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. తెలుగు సినీ సాహిత్యంలో వేటూరి ఒక కొత్త ప్రపంచనాన్ని సృష్టించారని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ కొనియాడారు. బాపట్లపట్నంలోని జమేదార్పేట్లో గల సాహితీ భారతి కార్యాలయంలో వేటూరి సుందరరామూర్తి 89వ జయంతి సభ నిర్వహించారు. వేటూరి నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చాలా వేగంగా పాటలు రాసేవారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దైవభక్తి, దేశభక్తి, అభ్యుదయ, విప్లవ, విరాహ, శృంగార ఎటువంటి గీతాలైనా అలవోకగా రాసి ప్రేక్షకులను అలరించారన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ, వేటూరి దాదాపు 1800 సినిమాలకు 6000కు పైచిలుకు పాటలు రచించారన్నారు. వారికి 6 నంది పురస్కారాలతో పాటు ఒక జాతీయ పురస్కారం కూడా లభించిందన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ, శంకర నాద శరీరా పర, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఈ పాడులోకం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే వంటి అద్భుత గీతాలతో పాటు అమ్మనీ కమ్మనీ దెబ్బ, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను వంటి శృంగార గీతాలు కూడా రచించి తన కళానికి ఇరువైపులా పదునని నిరూపించుకున్నారని అన్నారు.
సాహితీ భారతి సభ్యులు డి శామ్యూల్ మాట్లాడుతూ వేటూరిని సామాన్య ప్రేక్షకులకు మోటూరి, మేధావి వర్గానికి నీటూరి అని సినీ సాహిత్య విమర్శకులు ప్రశంసించారన్నారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు వేటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వేటూరి సుందరరామూర్తి 1800 సినిమాలకు గాను 6000 పాటలు రచించారు. తెలుగు సినీ గీతాల్లో నూతన వరవడిని సృష్టించారు. ఆరేసులో పోయి పారేసుకున్నాను అలాంటి సినిమాల్లో నూతన సృష్టిని సృష్టించిన వేటూరి గీత రచయితే కాదు, మంచి మహాకవి. ఆయన ఎన్నో నాటికలు రచించారు, వ్యాసాలు రాశారు. ఇది నాటకాలకు సంబంధించిన పాటలు కూడా రచించారు వేటూరి వారు. అలాంటి వేటూరి తెలుగు సినీ చిత్రసీమలో నూతన వారిని సృష్టించారు. వేటూరి సుందరరామూర్తి గారు ఆయన పాటలో అతి తక్కువ సమయంలో, అతి క్లిష్టమైన పాట అయినా సరే అతి తక్కువ సమయంలో వ్రాయగలడు, వ్రాసి నిర్మాతలను సహకరించగలడని గొప్ప పేరు ఆనాటికి ఈనాటికి ఆయనకి అదే కీర్తిని పెంచింది. సినిమా పాటల్లో వేటూరికి ముందు శకం వెనక శకం అన్నట్లుగా వేటూరి రచనల ప్రారంభంతో సినీ పాటలు సుసంపన్నమైనవి చెప్పవచ్చు. వారి పాటలు ఏ రకమైన పాటలైనా సరే అవలేలగా భావగర్భితంగా రాయగల శక్తి సంపన్నుడు, సాహితీ సంపన్నుడు. తెలుగు సినీ సాహితీ జగత్తులో వేటూరి సుందరరామూర్తి గారిది ఒక క్రొత్త బాణి అని చెప్పొచ్చు. వారు చాలా పాటలు రచించారు. వారు రచించిన పాటలకు గాను 6 నంది పురస్కారాలు లభించాయి. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా శ్రీశ్రీ గారి తర్వాత వేటూరి సుందరరామూర్తి గారికి జాతీయ స్థాయి అవార్డు కూడా లభించింది. వారు అద్భుతమైన గీతాలు రచించారు. శంకర నాద శరీర పర, పావురానికి పంజరానికి పెళ్లి చేసిన ఈ పాడులోకం, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మానస వీణ మధుగీతం, ఇలాంటి అద్భుతమైన గీతాలతో పాటు అమ్మని కమ్మని దెబ్బ, ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, ఆకుచాటు పెంద తడిచే, ఇటువంటి శృంగార గీతాలు కూడా రచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ జనవరి 31 లోపు సర్వేలన్నీ పూర్తి చేయాలని డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి సిహెచ్ విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుందరమ్మ, ఈఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, డిస్టిక్ కోఆర్డినేటర్ యశ్వాత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కర్లపాలెం మండల పరిషత్ విలేజ్ సెక్రటరీ తోటి డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ తోటి రివ్యూ చేయడానికి కృషి ఉన్నాము. దానిలో భాగంగా కర్లపాలెం మిస్సింగ్ సిటిజన్స్ సర్వే, మళ్ళీ ఆధార్ సర్వే, మళ్ళీ నాన్ రెసిడెంట్ సర్వే, ఈ సర్వేలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు వెనకబడి ఉన్నారు, వెనకబడి ఉంటే దానికి గల రీజన్స్ ఏంటి కనుక్కొని వాటి పరిష్కారం, అంటే ఈ సర్వేని ముందుకు ఎలా 100% ఎలా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఓ విలేజ్ సెక్రటరీ వైజ్గా ఫస్ట్ మిస్సింగ్ సిటిజన్ గురించి మాట్లాడుతుంటే, మిస్సింగ్ సిటిజన్లో ఒక 25% వీళ్ళు నాన్ రెసిడెంట్లుగా అంటే మైగ్రేషన్ అయినందువల్ల ఆ మైగ్రేషన్ అయిన సచివాలయ ఎంప్లాయీస్ మళ్ళీ మ్యాపింగ్, అక్కడ మనం పంపించిన ఎమ్మడిని అక్కడ ఆ పక్కన మనం ఏ సచివాలయానికి పంపిస్తామో ఆ సచివాలయం మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ చేసినప్పుడే అక్కడ సిటిజన్ మనకి అక్కడ మ్యాపింగ్ అయినట్టు లెక్క. ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మిస్సింగ్ సిటిజన్ని కూడా 100% సర్వే చేసి చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే
0 to 6 అబవ్ ఉన్న మనకి ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళందరినీ ఐసిడిఎస్ సిబ్బంది వారు ముఖ్యంగా 0 to 6 చిల్డ్రన్ పిల్లల్ని సచివాలయానికి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ని ఎన్రోల్ చేయించాలి. అలాగే మనకి ఎవరైతే 0 to 6 భయపడిన ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైతే ఆధార్ లేదో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఆధార్ యొక్క ప్రాముఖ్యత తెలియజేసి అందరినీ ఎన్రోల్ చేసేటట్టుగా భాగం చేసుకోవాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కోరుతున్నాం. దాంట్లో కూడా మనం కల్లపాలెం జిల్లాలో 7th ప్లేస్లో ఉంది. దాన్ని మనం 2nd ప్లేస్లో అంటే ఈ జనవరి 31 కల్లా ఆధార్ నమోదు ప్రక్రియ అనేది క్లోజ్ అవుతుంది. ఆ టైంలో ఈ ఆధార్ అంతా ఎన్రోల్ చేసుకుని కల్లపాలెం మండలంలో ఉన్న జనం అంతా ఆధార్ నెంబరు చేసుకోవాల్సింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లానే ఇప్పుడు ఈ సచివాలయంలో రేపు మనకి రీఫార్మ్స్ జరుగుతుంది. ఆ రీఫార్మ్స్ కూడా ఎలా చేయాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. గతంలో కర్లపాలెంలో ఒక సచివాలయం 2 సచివాలయాలు ఉంటే పాపులేషన్ వైజ్గా ఒక సచివాలయమే అప్పట్లో జరిగింది. దానివల్ల వీళ్ళు సమస్యలు కొన్ని ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల నివారణ మార్గంగా ఇప్పుడు ఈ 2 నెలలు అంటే ఇప్పుడు మనకి 3 స్టేజెస్లో 2500కు ఒక సచివాలయం, 3500 లోపల ఒక సచివాలయం, 3500 పైన ఒక సచివాలయం అట్లాగా విడగొట్టి సచివాలయాల్ని రీఫార్మ్స్ చేయవలసిందిగా అంటే రీఆర్గనైజేషన్ చేయవలసిందిగా ఒక ప్రభుత్వం ఒక జీవో వెల్లడించి ఉన్నారు. ఆ జీవోలో భాగంగా దాని గురించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ విధంగా సచివాలయం ఉన్న సచివాలయాన్ని సర్దుబాటు చేసి ప్రజలకు అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ సచివాలయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయమని ఎంపీడీఓ గారిని ఆదేశించున్నాను. ఆ విధంగా చేస్తానని అనుకుంటూ ఆ భాగంగానే ఇవాళ డివి రావడం జరిగింది. ఇళ్ల మధ్యలో చెట్ల పొదలు ఉండటం వల్ల పాములకు నివాసాలుగా మారాయి. దీంతో ఇళ్లలో నివాసం ఉండేవారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ముళ్లపొదను నరికించి విషసర్పాల బారి నుంచి తమను రక్షించాలని విజయలక్ష్మీపురం 4వ లైన్ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి వదిలివేయటం వలన బ్రిటిష్ తుమ్మతో పాటు ఇతర మొక్కలు మొలచి వృక్షాలుగా మారాయి. అంతేకాకుండా తీగ మొక్కలు చెట్లకు అల్లుకొని పోయాయి. ఈ పొదలలో సర్పాలు చేరాయి. ఇళ్లలో నుండి బయటకు రావాలన్నా ఇళ్లలో ఉండాలన్నా పాముల బెడద అధికంగా ఉందని పేర్కొంటున్నారు. ఇళ్లలో చొరబడి కాటు వేసిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది స్థల యజమానులపై తగిన చర్యలు తీసుకుని ముళ్ల పొదలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుంటూరులోని నెహ్రూ నగర్ 7వ లైన్ మెయిన్ రోడ్లో గోశాల నిర్వహణ చాలా బాగుందని, అటువంటి గోశాలను బాపట్ల పట్టణంలో నిర్మించాలని దర్శి సింగయ్య మున్సిపల్ అధికారులను కోరారు. బాపట్ల పట్టణంలో సంచరించే ఆవులను పట్టుకుని గోశాలలో వేయాలని కోరారు. వాటిని మేపినందుకు ఖర్చులు యజమాని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ఎవరైనా గోవులను దాతలు ఇస్తే వాటిని సంరక్షించడానికి సిబ్బందిని కూడా నియమించుకొని వారికి జీవనోపాధి కల్పించిన వారు అవుతారని అన్నారు. బాపట్ల మున్సిపాలిటీ వారు గోశాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ప్రత్తిపాడు నియోజకవర్గము పెదనందిపాడు వద్ద పర్చూరు నుండి గుంటూరుకు వెళ్తున్న బస్సు తెల్లవారుజామున వచ్చే పల్నాడు ట్రైన్ లింక్ బస్సు నల్లమడ బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటం అదృష్టమని స్థానికులు పేర్కొన్నారు. పల్నాడు లింక్ బస్సు ఉంది. మంచు దెబ్బకి కాస్త కన్ఫ్యూజ్ అయ్యి సైడ్ లాగి బండి కాలిపోయిందండి. ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది లేదు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళని మళ్ళీ వేరే బస్సు ఎక్కించి పంపిస్తుంది సార్. ఇస్రో 100వ ప్రయోగం శ్రీహరికోట వేదికగా జరిగింది. శాస్త్రవేత్తలు షార్ నుంచి GSLV F-15 రాకెట్ను ప్రయోగించారు. రాకెట్ నింగిలోకి వెళ్లటంతో శాస్త్రజ్ఞులు ఆనందం వ్యక్తం చేశారు. 3, 2, 1, L40 stages are ignited. Plus 5 seconds. Lift off normal. Magnificent lift off of GSLV F-15 NVS-02 mission. 100th launch mission of ISRO embarks on its journey. Plus 20 seconds. विहंगम दृश्य सफलतापूर्ण उत्थापन GSLV F-15 रॉकेट का
चारों L40s तथा कोर बूस्टर S139 वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं. An eastward mission launched at 106 degrees azimuth. Plus 40 seconds. GSLV core S139 and the 4 L40 strap-ons thrusting simultaneously. Cumulative thrust is 7,535 kilonewtons. प्रथम चरण में कोर बूस्टर है जो कि ठोस नोदक पर आधारित है. कोर बूस्टर का प्रज्वलन काल लगभग 111 सेकंड का है. इसके पश्चात भी L40 जो स्ट्रैप-ऑन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा. इस तरह लगभग 150 सेकंड्स पर प्रथम चरण का प्रज्वलन काल समाप्त होगा. Action time for the core solid motor is 112 seconds and that of the strap-ons is 149 seconds. HTPB based propellant in S139 and L40s are powered by turbo pump fed Vikas engine based on earth storable propellant. Shar ground station acquiring the trajectory data. S139 stage ban out. कोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका है. प्लस 2 मिनट्स. स्टेप ऑन बूस्टर अभी भी प्रज्वलित है. इस दौरान यह लगभग 3000 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहे हैं. नॉर्मल. कुछ ही क्षणों में L40 स्टेप ऑन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा. L40 stages thrust cut off, second stage ignited, first stage separated, interstage separated, closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. सेकंड स्टेज परफॉर्मेंस नॉर्मल. जी हाँ, जैसा आपने सुना, प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है इसका प्रज्वलन शुरू हो चुका है. यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है. इस दौरान यह लगभग 846 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. Also known as the GL40HT, the second stage operates on UH-25 and N204. High thrust Vikas engine develops 846 kilonewtons thrust in vacuum. Burn time of GS2 for the present mission is 141 seconds. Shar and Port Blair stations currently tracking. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో గోశాలను బాపట్లపట్నంలో ఏర్పాటు చేయాలి. దర్శి సింగయ్య. విషసర్పాలకు నిలయాలుగా మారిన చెట్ల పొదలు పట్టించుకొని పురపాలక సంఘ సిబ్బంది. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ జనవరి 31 లోపు సర్వేలన్నీ పూర్తి చేయాలి. డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సిహెచ్ విజయలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.